హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నారు కదా, ఈ యొక్క డిజైనర్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఈరోజు ఈ పోట్లీస్ అనేది ఏ విధంగా ఈ నెక్కి ఎలా స్టిచ్ చేయాలి, తర్వాత ఈ నెక్కి ఈ బార్డర్ అనేది ఎలా అటాచ్ చేయాలి అని ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే పిన్ టు పిన్ మీకు అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ అయితే ఈ డిజైన్ యొక్క నెక్ షేప్ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ కట్ చేస్తాం కదా, ఆ లైనింగ్ మీద ఇప్పుడు ఏదైతే మనం నెక్ షేప్ అని కావాలనుకుంటున్నామో ఆ నెక్ షేప్ని ఫస్ట్ మన మార్క్ చాక్తో ఒక డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ నెక్ షేప్ అయితే ఏ విధంగా వచ్చిందో ఆ ప్యాటర్న్కి నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డ్రాయింగ్ అయితే చేసేసేయాలి. ఇప్పుడు మనం ఇదైతే నెక్ని ఏ విధంగా బ్యాక్ నెక్ డీప్ ఎంత వచ్చిందో ఆ నెక్ డీప్ని ఒక్కసారి మెజర్ చేసుకుందాం. షోల్డర్ నుంచి నెక్ డీప్ వచ్చి 11 ఇంచెస్ అనేది ఉందన్నమాట. ఈ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ డీప్ లేకుండా మనం ఈ డ్రాయింగ్ అయితే వేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ డీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పైన మీకు చూపిస్తారా, ఈ షేప్ అనేది ప్రాపర్ కావాలంటే నెక్ అనేది కంపల్సరీగా డీప్ మెజర్మెంట్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ డీప్ వచ్చింది కదా, ఆ డీప్ వచ్చిన దాని మీద మనం ఎక్కడైతే డీప్కి మార్కింగ్ చేసామో అక్కడ నుంచి స్కేల్తో క్రాస్గా ఒక వి షేప్ లాగా ఒక డ్రాయింగ్ అయితే స్కేల్ ద్వారా చేసేసేయాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ డ్రాయింగ్ అయితే ఫస్ట్ మార్క్ చాక్తో అయితే ఆ యొక్క ప్యాటర్న్ యొక్క నెక్ షేప్ అనేది ఏ విధంగా ఉందో పూర్తిగా డ్రాయింగ్ అయితే చేసేసేయాలి. చేసిన తర్వాత ఈ వీల్ మార్క్ ఉంది కదా, ఈ వీల్ మార్క్తో ఏదైతే మనం మార్క్ చాక్తో నెక్ షేప్ అనేది డ్రాయింగ్ చేసామో ఆ డ్రాయింగ్ మీద ఈ యొక్క వీల్ మార్క్ని యూస్ చేస్తూ వీల్ మార్క్ చేసేయాలి. ఈ వీల్ మార్క్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, మార్క్ చాక్తో మనం వన్ సైడేనే మనం డ్రాయింగ్ అయితే చేసాం కదా, ఈ వన్ సైడ్ డ్రాయింగ్ చేయడం వలన సెకండ్ ఇంకో అంటే డబుల్ ఫోల్డ్ చేసాం కదా ఈ యొక్క బ్యాక్ పార్ట్ క్లాత్ని, అందుకే ఒక సైడ్ మనకి డ్రాయింగ్ కనిపిస్తుంది, కింది సైడ్ డ్రాయింగ్ కనిపించదు. కాబట్టి ఈ యొక్క వీల్ మార్క్ యూజ్ చేయడం వలన ఫుల్ బ్యాక్ పార్ట్ మొత్తం నీట్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. చూసారు కదా, మనం చేసిన డ్రాయింగ్ అనేది వీల్ మార్క్ ద్వారా ఇక రెండు సైడ్స్ అనేది ఈ విధంగా నీట్గా బ్యూటిఫుల్గా కనిపించింది కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఈ యొక్క బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. ఈ డిజైన్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది మీకు అర్థమవుతుందా లేదంటే మీకు ఎలా చెప్పాలో నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క డిజైన్ అనేది మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయరా. ఓకే, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది నీట్గా ఒరిజినల్కి స్టిచ్ చేసేద్దాం. స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒరిజినల్ అనేది లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కాబట్టి దాని ప్రకారంగా మిడిల్లో పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసేద్దాం. అటాచ్ చేసింది అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ట్రా యొక్క ఒరిజినల్ని లైనింగ్ ప్రకారంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే డ్రాయింగ్ అయితే చేసుకున్నామో డ్రాయింగ్ దగ్గర కంపల్సరీగా ఈ యొక్క కాట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. ఈ కాట్ల వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఈ కాట్ కంపల్సరీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కాట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోండి, చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడైతే డ్రాయింగ్ చేసామో ఆ డ్రాయింగ్ ప్రకారంగా దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఏది మనం స్టార్టింగ్లో వీల్ మార్క్తో డ్రాయింగ్ చేసామని చూసారా, ఆ యొక్క డ్రాయింగ్ ప్రకారంగా ఫస్ట్ ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి. ఈ స్టిచ్చింగ్ వేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు లైనింగ్ మీద ఉన్న మనకి మార్కింగ్ కనిపిస్తుంది, కానీ ఒరిజినల్ మనం అటాచ్ చేసాం కదా దాని మీద మనకి ఈ యొక్క మార్కింగ్ కనిపిది. కాబట్టి మనం చేసిన మార్కింగ్ ప్రకారంగానే ఇప్పుడు దాని మీద స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పోట్లీస్ అనేది మనం ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఫస్ట్ పోట్లీస్ కుడదాం. ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగా ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ అనేది ఇప్పుడు ఈ ఒరిజినల్ మీద కనిపిస్తుంది చూసారా, ఈ స్టిచ్ మీదనే మనం ఏదైతే పోట్లీస్ అనేది మనం థర్మాకోల్ బాల్స్తో తయారు చేసుకుంటామో ఈ పోట్లీస్ అనేది, ఈ పోట్లీ అనేది ఏంటంటే ఆ యొక్క స్టిచ్ మీదనే ఈ యొక్క పోట్లీ పెట్టి నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోట్లీ అనేది చేస్తున్నాను కదా, మనకి ఏంటంటే ప్రతి ఒక్క పోట్లీకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఈ పోట్లీ అనేది ఎక్కడ రావాలి, పైన హై నెక్ వచ్చింది చూసారా, ఆ హై నెక్కి అయితే వద్దు, మిడిల్లో
ఇటు సైడ్ 2 సైడ్స్కి ఈ యొక్క పోట్లీ అయితే రావాలన్నమాట. ఎందుకంటే కింద ఒక వి షేప్లో బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ మీద అయితే పోట్లీ లేదు, పైన నెక్ మీద పోట్లీ లేదు, ఓన్లీ మిడిల్ మీదే ఉంది. కాబట్టి ఈ పోట్లీ అనేది ఫస్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి పోట్లీస్ అనేది. పోట్లీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా. కంప్లీట్గా పోట్లీ మొత్తం ఏ విధంగా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా స్టిచ్ అయ్యిందో, ఈ విధంగా పోట్లీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పోట్లీకి మనం ఎక్కువ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, దాన్ని ఏంటంటే ఇంకొక స్టిచ్ చేసుకొని నీట్గా, ఎందుకంటే మనం ఈ నెక్ తిప్పేటప్పుడు ఈ పోట్లీ యొక్క ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అందుకే ముందు ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీని ప్రకారంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ తిప్పేద్దాం. నెక్ తిప్పేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్. ఒక లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా పర్చేసుకొని మిషన్కి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో నెక్ షేప్కి, ఆ నెక్ షేప్కి మార్కింగ్ ప్రకారంగా మనం ఒక స్టిచ్ చేసుకున్నాం. ఆ యొక్క స్టిచ్ మీద నుంచే ఇప్పుడు మనం నెక్ తిప్పాలన్నమాట. ఏదైతే మనం బ్యాక్ పార్ట్ అడుగున ఒక లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామో దాని లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి మనం ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ ప్రకారంగా ఇప్పుడు మనం నెక్కునైతే తిప్పేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక కార్నర్ వస్తుంది అనమాట. ఈ కార్నర్ దగ్గర ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఈ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు నెక్ కార్నర్ అనేది నీట్గా రావాలి. నీట్గా రావాలంటే ఇప్పుడు ఒక దారం పోగుని 2 భాగాలు చేసుకొని దాన్ని నీడి లోపలే గుంచేసి ఆ యొక్క క్లాత్ని పైకి లేపి ముందు ఈ దారాన్ని ఏంటంటే అటు ఈ నీడిల్కి ఒక అట్లాగా పంపించి ఒక్క స్టిచ్ జస్ట్ చేత్తో అట్లా అని మళ్ళీ దారాన్ని 2 సమానం చేసేసి యువతలకి ఇప్పుడు ఎక్కడైతే మిడిల్లో కట్ చేసాం కదా, ఆ కట్ చేసింది ఈ దారం పోగులు 2 యువతలకి ఈ విధంగా సెట్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు మళ్ళీ ఈ పోట్లీస్ కుట్టాం కదా, ఈ పోట్లీస్ కుట్టిన దాని ప్రకారంగా మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. నా వీడియోని ఇక్కడ దాకా మీరు వాచ్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ అయితే చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి అన్నమాట. నా సబ్స్క్రైబ్ వలన మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది మీకు కొత్త వీడియో ఏదైతే నేను పెడతానో ఆ వీడియో మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం కంప్లీట్గా మిడిల్లో ఒక వి షేప్ అనేది కూడా స్టిచ్ అయితే కంప్లీట్గా నెక్ షేప్ అనేది మనం కుట్టేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు సెకండ్ సైడ్ పోట్లీస్ కూడా కుట్టేసేద్దాం నీట్గా. ఈ సెకండ్ సైడ్ కూడా కార్నర్ వస్తుంది అనమాట. ఫస్ట్ కార్నర్కి దారం పోగుతో మనం ఏ విధంగా అయితే చేసామో అలాగే సెకండ్ కార్నర్ కూడా ఈ దారం పోగుల్ని 2 విధాలుగా 2 దారం పోగులు చేసుకొని సేమ్ నీడిల్ అందులో ఉంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క దారం పోగుల్ని ఆ నీడిల్కి ఇలాగ టైట్గా ఫిట్ చేయాలన్నమాట. తర్వాత సింగిల్ జస్ట్ ఇట్లాగ నీడిల్ తీసి అట్లా ఒక గుచ్చు గుస్తే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు దారం అనేది లోపల ఇరుక్కుపోద్ది అనమాట. ఈ మళ్ళీ 2 భాగాల దారాన్ని ఈ నీడిల్ లోపల ఉంచేసి ఈ విధంగా ఇలా సైడ్కి ఇలా తీసుకొచ్చేసేస్తే, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే కార్నర్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. లేకపోతే ఈ యొక్క ట్రిక్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే కార్నర్స్ అనేటివి కొంచెం వేరే విధంగా వస్తాయి అన్నమాట. అందుకోసం అనేది ఈ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. రాని వాళ్ళైతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళైతే నో ప్రాబ్లం. ఈ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నెక్ మొత్తం పూర్తిగా స్టిచ్చింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసేద్దాం. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనమాట. ఎక్కువ పెట్టుకున్నా కూడా బాగోదు, ఎందుకంటే నెక్ తిప్పేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది.
నీట్గా ఒక పావు ఇంచు మార్జిన్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేద్దాం ఎక్స్ట్రా మార్జిన్ అనేది. మీకోసం ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వీడియో తీసి ఒక లైక్ అయితే చేస్తారా ప్లీజ్. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే కంపల్సరీగా చేయొచ్చు, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా. ఓకే, ఇప్పుడు ఈ నెక్ యొక్క రౌండ్ షేప్ వస్తుంది కదా, ఆ రౌండ్ షేప్ కంపల్సరీ ఈ విధమైన కాట్లు అనేది కంపల్సరీ. కార్నర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కార్నర్లో ఈ కాట్లు అనేది లేకపోతే కనుక నెక్ అనేది నీట్గా తిరగదు. ఈ నెక్ యొక్క రౌండ్ షేప్ అనమాట ఇది. ఈ కంపల్సరీ కాట్లు చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడైతే ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఒక షేప్లో ఒక 1 ఇంచ్ సైజులో పెట్టుకొని ఎక్స్ట్రాగా ఈ విధంగా ఒక షేప్ లాగా ఈ నెక్ యొక్క షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఎందుకంటే ఈ నెక్ అనేది తిప్పేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఒక హెమ్మింగ్ పట్టేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నెక్కుని తిప్పేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్ తిప్పే దాంట్లో ఈ యొక్క నెక్ యొక్క కార్నర్లో అటు ఒకటి ఇటు ఒక మడత తీసేసుకొని ఈ విధంగా ఇట్లాగా ఓపెన్ చేసేసారనమాట. ఇప్పుడు మనం ఏదైతే దారాన్ని ఇందాక మనం సెట్ చేసాం కదా, ఆ దారం ఎందుకు యూజ్ చేసామో అనేది మనం ఇప్పుడు మీరు చూడండి ఈ విధంగా అనమాట. కార్నర్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. కార్నర్ ఈ దారం అనేది మనం యూజ్ చేయలేదనుకో కార్నర్ అనేది నీట్గా రాదనమాట. ఇప్పుడు చూడండి సెకండ్ సైడ్ కూడా నేను ఫస్ట్ అయితే తెగిపోయింది దారము. ఇప్పుడు సెకండ్ సైడ్ ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. దారం అనేది దీనివలన ఎక్కువ లాగి గట్టిగా లాగొద్దు, తెగిపోతుంది. కొంచెం నెక్ అనేది నీట్గా వచ్చేంత వరకు ఈ విధంగా చేయాలన్నమాట. చూసారు కదా కార్నర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ దారం పోగానే దానికోసం అనమాట. అస్సలు మర్చిపోవద్దు, ఈ ట్రిక్ అనేది కంపల్సరీగా మీరు ట్రై చేయండి. కొత్త వారైనా స్టిచ్చింగ్ బాగా వచ్చిన వాళ్ళకి, ఈ ట్రిక్ రాని వాళ్ళైనా సరే ఒక్కసారి కంపల్సరీగా ఇది అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక్కసారి అయితే స్టిచ్ చేయండి. నెక్ ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఇప్పుడు తిప్పేసిన యొక్క నెక్ని నీట్గా మనం ఐరన్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్. ఈ ఐరన్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఐరన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పోట్లీస్ అయితే ఉన్నాయి కదా, ఈ పోట్లీస్ మీద మాత్రం అస్సలు ఐరన్ చేయొద్దు. ఐరన్ చేయడం వల్ల ఏమైందంటే మెల్ట్ అయిపోతాయి. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ పీస్ కాబట్టి, అదేంటంటే ప్లాస్టిక్ టైప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క హీట్కి ఆ యొక్క పోట్లీ అనేది మెల్ట్ అయిపోతాయి అన్నమాట. పోట్లీ ఉన్న చోట లైట్గా ఈ విధంగా నేను చూపించినట్టుగా ఐరన్ చేసుకోండి అంతే. పోట్లీ మీదకి వచ్చిందంటే మాత్రం ఆ పోట్లీ అనేది నీట్గా ఉండదు, మొత్తం మెల్ట్ అయిపోద్ది అనమాట హీట్కి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు మనం బార్డర్ అనేది స్టిచ్ చేసేద్దాం కంప్లీట్గా. చూసారు కదా ఈ బార్డర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, కంప్లీట్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క బ్లౌజ్లో బార్డర్ అయితే లేదు, శారీలో బార్డర్ వచ్చిందనమాట. ఆ యొక్క శారీలో ఒక సైడ్ ఒక పావు మీటర్ క్లాత్ కట్ చేసుకున్నాను అనమాట ముందే. ఎందుకంటే ఈ బార్డర్ ఎక్కడ బ్లౌజ్ పీస్లో లేదనమాట. అయితే ఈ పావు మీటర్ అనేది ఈ బార్డర్స్ కోసం అనేది కట్ చేశాను అనమాట. ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ లైన్స్ అనేది నీట్గా జాయిన్ చేసుకుందాం. ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ లైన్స్ అనేది అటాచ్ యాజ్ ఇట్ ఈజ్గా రెండు కలిసి ఉండేటట్టుగా 3 లైన్స్ కూడా కలిసి ఉండేటట్టుగానే అటాచ్ చేసుకోండి. ఎందుకంటే కిందికి మీదికి వస్తే ఆ యొక్క లుక్ అనేది పోద్ది అనమాట బార్డర్కి వచ్చేది. ఇప్పుడు చూడండి నేను ఒకటి జాయిన్ చేశాను. నేను చూసారు కదా లైన్స్ చూసారు ఎంత నీట్గా క్లారిటీగా సమానంగా వచ్చినాయో, కిందికి మీదికి రాకోకుండా. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఐరన్ లేకపోతే ఏమవుతుందని అంటే ఈ బార్డర్ అనేది నీట్గా ఉండదన్నమాట. ప్రతి ఒక్క జాయింట్ దగ్గర ఈ విధంగా ఇటో క్లాత్ తీసి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ను కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా మనం ఐరన్ చేసేద్దాం. ఐరన్ చేయడం వల్ల ఏంటంటే బార్డర్ అనేది చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ఐరన్ అయితే చాలా కంపల్సరీగా చేసుకోవాలి. ఊరికనే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే అంత నీట్గా రాదు. కరెక్ట్గా మనం ఐరన్ అనేది, ఒకవేళ ఐరన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్కి పెద్ద కుట్టు పెట్టుకొని నేను ఏ విధంగా అయితే ఇప్పుడు ఐరన్ కోసం ఫోల్డ్ చేస్తానో అట్లా ఫోల్డ్ చేసుకొని ఆ పెద్ద కుట్టుకొని మొత్తం బార్డర్ అంతా కుట్టిన తర్వాత ఆ పెద్ద కుట్టు అనేది తీసేసుకోవచ్చు అనమాట ఐరన్ లేని వాళ్ళు. మ్యాక్సిమం ఇప్పుడు ఎవరి దగ్గర ఐరన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే నేను చెప్పిన విధంగా మీరు ఐరన్ చేసుకుంటే ఆ బార్డర్ని ఒక షేప్లోకి తీసుకురావచ్చు అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక బార్డర్ షేప్లోకి వచ్చిందో.
ఎందుకంటే అడుగునంతా మనం సెట్టింగ్ అయిన తర్వాత ఐరన్ ద్వారా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏదైతే నెక్కి క్లాత్ అనేది కట్ చేసుకున్నామో ఆ యొక్క ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకొని, ఎందుకంటే హెమ్మింగ్ చేయాలి కదా వెనకాల, ఆ హెమ్మింగ్ కోసం అనేది జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పూర్తిగా నెక్ మొత్తం ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం నెక్ మొత్తం రెడీ చేసేసుకొని కంప్లీట్గా ఐరన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం బార్డర్ అనేది రెడీ చేసుకున్నామో ఇప్పుడు ఆ బార్డర్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా మనం బార్డరు, వన్ సైడ్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో సెకండ్ సైడ్ కూడా అదే పార్ట్లో రావాలన్నమాట పొజిషన్లో. ఇప్పుడు మనం కరెక్ట్గా నెక్ ప్రకారంగా ఈ బార్డర్ అనేది పైన కుడుతున్నాం. ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర చిన్న టిక్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఒక చిన్న ట్రిక్ అయితే యూస్ చేయండి. నేను ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి. అక్కడ రఫ్ తీసుకోవాలి కంపల్సరీగా, కార్నర్ వచ్చిన దగ్గర కంపల్సరీగా రఫ్ తీసుకొని తీసేసి ఈ విధంగా ఇప్పుడు ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మిడిల్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఈ ఫోల్డ్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా నీట్గా రావాలి. ఈ ఫోల్డ్ అయితే చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే బోర్డర్ మీద అయితే అస్సలు రాకూడదు. ఇప్పుడు నేను ఇట్లా ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ వేస్తాను అనుకుంటున్నారేమో, అస్సలు ఈ బోర్డర్ మీద అసలు నేను స్టిచ్చింగే చెయ్యను. ఇదైతే ఫోల్డింగ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర చిన్నగా ఒక మార్క్ అయితే సెట్ చేసేసుకొని ఆ కార్నర్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే డబుల్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ స్టిచ్ ఇది అండ్ సెకండ్ స్టిచ్ అనమాట, ఇది డబుల్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే కార్నర్లో ఆ వి షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది. మీరే చూడండి ఏ విధంగా వస్తుందో. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ సెకండ్ సైడ్కి నీట్గా, ఎందుకంటే బోర్డర్ మీద మీరు స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్యాటర్న్ యొక్క లుక్ అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మీరు బోర్డర్ మీద అస్సలు స్టిచ్ చేయొద్దు. ఇప్పుడు నేను చూసారు కదా లోపల ఏ విధంగా అయితే ఆ నెక్ వి దగ్గర ఎలా అయితే స్టిచ్ చేశానో అలాగ మీరు ట్రై చేయండి కంపల్సరీగా. మొత్తం ఏంటంటే కినారి కుట్లో వేసుకోవాలి నెక్ ప్రకారంగా. ఈ బార్డరు ఆ నెక్ మీద పెట్టి కార్నర్లో స్టిచ్ పడాలి. మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తే గలీజ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసుకొని ఫినిషింగ్ బాగుంటుంది కార్నర్లో స్టిచ్ ద్వారా. ఈ స్టిచ్చింగ్ అయితే వీ నెక్ కంప్లీట్ అయిపోతుంది. పైన స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి సెకండ్ స్టిచ్ అనేది ఈ విధంగా చేసేసేయండి. ఇప్పుడు మనం సెకండ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎక్కడైతే మనం స్టార్టింగ్ వీ నెక్కి మనం ఈ బార్డర్ స్టార్ట్ చేసామో అక్కడే దాని కింద సెకండ్ స్టిచ్ అనేది ఈ విధంగా. ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అయినా సరే ఇది చూపించడం వలన ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఏదో నేను కట్ చేసి మీకు ప్రతి ఒక్కటి పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పుకోకుండా వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను డీటెయిలింగ్ చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి పూర్తి డీటెయిల్డ్గా చెబితేనే వాళ్ళు ఏ విధంగా వచ్చిందా ఈ ప్యాటర్న్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం కట్ చేసి పెడితే మీకు అర్థం కాదనమాట. చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ యొక్క సెకండ్ స్టిచ్ కూడా అది కూడా కార్నర్లో రావాలి. ఎక్కువ లెంత్ ఎందుకంటే గ్యాప్ ఇచ్చి చేయొద్దు. కార్నర్ అనమాట, మ్యాక్సిమం కార్నర్లో వచ్చేటట్టుగా చూసుకోండి. స్టిచ్ కార్నర్ రావడం ఏంటంటే ఆ బార్డర్ యొక్క లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ బార్డర్ స్టిచ్ చేయడంతో నెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది డిజైన్. ఎక్స్ట్రా బార్డర్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోండి 2 సైడ్స్. చూస్తున్నారు కదా ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో. ఇప్పుడు మనం ఫుల్ నెక్ అయితే చూద్దాము. ఇప్పుడైతే పోట్లీస్ ఏ విధంగా కుట్టాను, బార్డర్ ఏ విధంగా డిజైన్ చేశాను, అసలు నెక్ ఏ విధంగా తీసాను అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమైనట్టుంది. ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టోటల్గా డిజైన్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ లుక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.